గన్ని వీరాంజనేయులు గారు మరియు అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. తర్వాత పార్టీని స్థాపించి ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా సరే గర్వంగా చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మన ప్రియతమ దివంగత నేత మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, భారతదేశ రాజకీయాల్లో తుఫాను సృష్టించిన మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ సభకు విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు యాప్కాప్ చైర్మన్ ఆంజనేయ గారికి, మన పార్లమెంట్ సభ్యులు సోదరుడు మహేష్ యాదవ్ గారికి, మీ అందరికీ సుపరిచితులు సోదరులు విజయ డైరీ చైర్మన్ ఆంజనేయులు గారికి, తలసాని ఆంజనేయులు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నాకు మిత్రులు మురళి గారికి, మరి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన మన మండల అధ్యక్షులు వాసు గారు కానివ్వండి, రఘు గారు కానివ్వండి, విజయగాని వెంకటేశ్వర గారు కానివ్వండి, అదేవిధంగా జగదీష్ గారు కానివ్వండి, వేణు గారు కానివ్వండి, మరి అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ, మన నూజివీడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా మన పెద్దలందరూ కూడా కాపా శ్రీని గారు కానివ్వండి, రాజా గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా మరి కార్యక్రమాన్ని ఇంత గొప్ప విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మనందరం విగ్రహాలు స్థాపించుకొని విగ్రహావిష్కరణ చేసుకుని మనమంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే మనం నష్టపోతామనే విషయాన్ని మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అన్నగారు పార్టీ స్థాపించిన క్యాప్షన్ కనుక మనం చూస్తే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ రెండు మాటలు చాలు మన నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు ఏమిటో, ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచన ఏమిటని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. నేను మరి ఆ విగ్రహాన్ని స్థాపించుకున్న ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాలి. మన ప్రభుత్వం వచ్చి దాదాపు 16 నెలలు కావస్తా ఉంది. ఈ 16 నెలల్లో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన ప్రియతమ యువనేత లోకేష్ గారు కానివ్వండి, మన కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు అహర్నిశలు కృషి చేస్తూ పూర్తిగా అధోగతి పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పట్టాలు ఎక్కించి ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తు ఏర్పాటు చేస్తానికి కృషి చేస్తారని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తామని, నేను 10 లక్షల కోట్ల అప్పులు నెత్తి మీద పెట్టినా కూడా ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వాళ్ళు చంకలు కొట్టుకునే వాళ్ళు, మేము 5 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, ఇంటింటికి అందించాం అని చెప్పేసి చాలా చంకలు కొట్టుకునేవాళ్ళం. మనం ఈ 16 నెలల కాలంలోనే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించామని చెప్పేసి మీ అందరికీ సెవెనింగ్గా మనం